ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కౌలు రైతులకి శుభవార్త చెప్పిందండి. ఆ విషయంగా ప్రభుత్వం కీలక ప్రకటన కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇది చాలా మంచి నిర్ణయమే అనుకోవాలి అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. కాకపోతే ఇది సరిగా అమలవ్వాల్సిన అవసరం ఉంది. దాని పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచిస్తూనే ఉంటాయి, రైతుల కోసం ఎన్నో చేస్తూనే ఉంటాయి. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంటుందండి. రైతుల కష్టాలు తీరట్లేదు, ప్రకృతి కూడా పగబట్టేసినట్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఈ విషయాలు ప్రకటించారు. ఆ విషయాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో కౌలు రైతులు పంట రుణాలు త్వరగా, తేలికగా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చేలా ప్రత్యేక విధానాన్ని రబీ పంట సీజన్ నుంచి తెస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇవి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన తరహావి కాదని, అంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా కొత్త కార్డులు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంలో బలమైన కారణం ఉంది. ఏపీలో వ్యవసాయ రంగంలో 80% పైగా కౌలు రైతులే ఉన్నారు. వారంతా భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారే. వారిలో కొంతమంది బ్యాంకుల్లో అప్పులు పొందుతున్నారు. అయితే రుణం పొందేటప్పుడు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాంకులు తగిన గుర్తింపు ఉండాలంటున్నారు. ఇది రైతులకు సమస్య అవుతుంది. దీన్ని సరిచేస్తామని మంత్రి తెలిపారు. ఏపీలో ఖరీఫ్ సీజన్లో కౌలు రైతులకు 240 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అవ్వగా 101 కోటి రుణాలే మంజూరు అయ్యాయని. ఎందుకు ఇలా జరిగింది అంటే బ్యాంకర్లు కొన్ని కండిషన్లు పెట్టి రుణాలు ఇవ్వట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే భూ యజమాని అంగీకారం ఉండాలని కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ వల్ల తాము రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన కండిషన్ని సరిచేసి భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సాగు చేసే కౌలు రైతులను గుర్తించి భూ యాజమాన్య హక్కులకు ఎలాంటి భంగము కలగని విధంగా గుర్తింపు కార్డులు ఇస్తారని, ఆ కార్డుల ఆధారంగా బ్యాంకర్లు వెంటనే రుణం ఇవ్వొచ్చని మంత్రి తెలిపారు. కాగా రబీ సీజన్ అనేది జనరల్గా నవంబర్లో మొదలై ఏప్రిల్ నాటికి ముగుస్తుంది. అందువల్ల నవంబర్ నుంచి కౌలు రైతులు గుర్తింపు కార్డులు వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల కౌలు రైతులు అలర్ట్గా ఉండాలి. నవంబర్ రాగానే వ్యవసాయ అధికారులను కలిసి మంత్రి చెప్పిన విషయాల్ని గుర్తు చేసి కార్డులు ఇవ్వమని అడగాలని చెప్తున్నారు. తద్వారా అధికారులు కూడా అలర్ట్ అయ్యి ఆ పని పూర్తి చేస్తారు. తద్వారా త్వరగా రుణాలు పొందే వీలు కలుగుతుందని చెప్తున్నారండి. మరి మంత్రి కొలుసు పార్థసారథి గారు చెప్పిన విషయాల మీద మన ఏపీలోని కౌలు రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.